నెల్లూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నడుం బిగించారు. సామాన్యుల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో ఆయన నెల్లూరులోని మునిసిపల్ పాఠశాలలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు స్టోన్ హౌస్ పేటలోని బీవీఎస్ మునిసిపల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీవీఎస్ పాఠశాలను సందర్శించిన మంత్రి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పాఠశాల అభివృద్ధి కోసం సుమారు 5.5 కోట్ల సీఎస్ఆర్ నిధులను ఓ దాత కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం భవనాలే కాకుండా అత్యాధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్రూంలతో ఈ పాఠశాలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. బీవీఎస్ పాఠశాల మాత్రమే కాకుండా నెల్లూరు నగరవ్యాప్తంగా 15 మునిసిపల్ హైస్కూల్స్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఇప్పటికే దాదాపు 15 కోట్లతో కేవలం 4 నెలల రికార్డు కాలంలో వీఆర్ హైస్కూల్ను పునర్నిర్మించినట్టు చెప్పారు. దాతల సహకారం మరువలేనిదన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిఎస్ రెడ్డి వంటి ప్రముఖులు మరియు జిగ్వా, రెడ్డి ల్యాబ్స్ వంటి కార్పొరేట్ సంస్థలు తమ సీఎస్ఆర్ విధులతో ఈ పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారన్నారు. ముఖ్యంగా 42, 43, 48 డివిజన్లలో పాఠశాలల కొరతను తీర్చేందుకు 5 ఎకరాల స్థలంలో కొత్త పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనికోసం ఎంపీ సీఎం రమేష్ గారు సుమారు 20 కోట్ల సాయం అందించేందుకు ముందుకు రావడం విశేషమన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, కూలీల పిల్లలు చదువుకునే ఈ మునిసిపల్ పాఠశాలలు ప్రపంచంలోనే అత్యుత్తమ పాఠశాలలుగా నిలుపుతామన్నారు. ప్రస్తుతం ఉన్న 54 మునిసిపల్ స్కూల్స్లో 10,000 మంది చదువుతుంటే మేము అభివృద్ధి చేస్తున్న ఈ 15 స్కూల్స్లోనే భవిష్యత్తులో 15,000 మందికి పైగా విద్యార్థులు చేరేలా సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్రీడల కోసం స్టేడియంలను కూడా అందుబాటులోకి తెస్తున్నామన్నారు. మంత్రి నారాయణ తీసుకుంటున్న ఈ చొరవతో నెల్లూరు విద్యాహబ్గా మారడమే కాకుండా పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి, 7వ డివిజన్ కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు. క్వాలిటీ మీరు ఏ వర్క్ చేసినా ఎక్కడ చేసినా జిఆర్ఎస్ పెట్టినా ఫ్లోరింగ్ చేసినా ఏది చేసినా ఇప్పుడు 40 lakhs 40 lakhs కూడా ఫిబ్రవరి 28 ఈ 2 వల్ల వస్తుంది ఇక్కడ తీసేస్తాను నేననేది ఇక్కడ పిల్లలకి నెల్లూరులో 14 హై స్కూల్స్ ఉన్నాయి. అందులో ఒకటి విఆర్ హై స్కూల్ నేను చదివింది. సరే, గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది పూర్తిగా. దాన్ని మళ్ళా అటు మా పిల్లలు మరియు ఎన్సీసీ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి ఆ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో డెవలప్ చేశారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. షార్ట్ పీరియడ్లో కేవలం 4 నెలల్లోనే ఆ స్కూల్ మొత్తాన్ని చేశారు. ఈరోజు 1000 మంది పిల్లలు, పేదలు నిరుపేదలు చదువుతున్నారు అక్కడ. ఎలాంటి పేదలు నిరుపేదలు అంటే ఐడెంటిఫై చేసి, అంటే బీడీలు చుట్టుకునే తల్లిదండ్రుల పిల్లలు, ఇళ్లలో పోయి పాసిపెన్ చేసుకునే వాళ్ళ పిల్లలు, స్కావెంజర్స్ పిల్లలు, స్వీపర్ పిల్లలు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిటీ మొత్తంలో పెట్టాము. అయితే అది అయిన తర్వాత 22 డివిజన్ నుంచి ప్రజల నుంచి నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. సార్, మా పిల్లవాడిని విఆర్ హై స్కూల్లో పెట్టండి, విఆర్ హై స్కూల్లో పెట్టండి అని. కానీ అక్కడ పెట్టడానికి 1000 కెపాసిటీ కాబట్టి
మిగతా 14 స్కూల్స్ కూడా మోడర్నైజ్ చేస్తానని విద్యాశాఖ మంత్రి గౌరవనీయ లోకేష్ గారికి చెప్పటం, వారు వెంటనే టేకప్ చేయమంటాం. దాని మీద అనేక మంది నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళు నేను యాక్చువల్గా రిక్వెస్ట్ చేశాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గవర్నర్ ఎంపీ గారు ఆయన తీసుకొచ్చి విఆర్ఐ స్కూల్స్ ముందు నిలబెట్టా. ఆయన చూడంగానే నేను కూడా ఒక స్కూల్ చేస్తానని వెంటనే ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చారు పెట్టా. ఆయన చూడంగానే నేను కూడా స్కూల్ చేస్తాను మూలాపాట స్కూల్ తీసుకున్నారు. అదేవిధంగా జిగ్మా అనే కంపెనీ వాళ్ళు, రెడ్డి ల్యాబ్స్, అమెరికాలో డాక్టర్ భాస్కర్, అదేవిధంగా బేదా మస్తానరావు ఎంపీ గారు, ఇట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క స్కూల్ అప్పచెప్పాను. వాళ్ళు ఒక్కొక్క స్కూల్ చూస్తున్నారు. ఈ స్కూల్ కూడా యాక్చువల్గా నేను ఒక రిక్వెస్ట్ చేశాను. సౌరాష్ట్ర కంపెనీ వాళ్ళు కూడా మేము కూడా ఒక స్కూల్ చేసి పెడతామన్నారు. వాళ్ళందరినీ సిఎస్ఆర్ ఫండ్లు అడుగుతున్నాను. కొంత మున్సిపాలిటీ చేస్తుంది, కొంత సిఎస్ఆర్, కొంత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. ఇలా ఈరోజు ఈ స్కూల్ కూడా యాక్చువల్గా ఆ సౌరాష్ట్ర వాళ్ళు యాక్చువల్గా ముందుకు వచ్చారు. ఈరోజు ఇవాళ వచ్చి ఇక్కడ హెడ్ మాస్టర్తోనూ 50 సంవత్సరాల క్రితం చదివిన ఈ స్కూల్లో చదువుకున్న మహిళలు లాస్ట్ వీక్ ఇక్కడ మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు నన్ను ఇన్వైట్ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ ఐఏఎస్ కృష్ణయ్య గారి యొక్క మిస్సెస్ కూడా ఇక్కడే చదివింది, అరుణ గారు. వారంతా నన్ను ఇన్వైట్ చేస్తే లాస్ట్ వీక్ వచ్చి ఆ చెట్టు కింద కూర్చొని డిస్కస్ చేశారు. వాళ్ళందరూ చెప్తే ఆల్రెడీ స్కూల్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేశానమ్మా, చేస్తాను తొందరలో అన్నాను. అయితే నిన్న మా అధికారులతో మాట్లాడితే ఇమీడియట్గా కొన్ని చేయాల్సి ఉన్నాయంటే వాళ్ళు వచ్చి కొంతమంది పూర్వ విద్యార్థులు కూడా వచ్చారు. అటు హెడ్ మాస్టరు, పీఈటీ అందరితో కలిసి డిస్కస్ చేసాం. మాస్టర్ ప్లాన్ అధికారులు చేశారు మొత్తం. దిస్ ఇస్ ది మాస్టర్ ప్లాన్. ఈ స్కూల్కి ఉన్న దాంట్లో మరొక 2 బ్లాకులు కూడా కడతారు ఫ్యూచర్లో ఫేజ్డ్ మేనర్లో. 250 బెంచెస్. ఆ 250 బెంచెస్ ఇమీడియట్గా వచ్చేటట్టుగా దాదాపు ఒక 80 లక్షల వరకు ఎస్టిమేషన్ అవుతుంది. ఆ 80 లక్షలకి ఆల్రెడీ ఏర్పాటు చేశాను ఫండ్. అందులో 40 లక్షలు అయితే ఆల్రెడీ కమిషనర్ అకౌంట్కి వచ్చింది. ఆయన ఖర్చు పెట్టడమే లేటు. మిగతా 40 లక్షలు కూడా తెప్పిస్తాను. ఈ స్కూల్ని వన్ ఆఫ్ ది బెస్ట్. అదేవిధంగా పక్కన స్టేడియం ఉంది. అయితే స్టేడియం కట్టారు, దాన్ని పూర్తిగా యూటిలైజ్ కావట్లా. అయితే ఇక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఏమంటారంటే ఇది గర్ల్స్ స్కూల్ కదా సార్, మహిళలు బయట వాళ్ళు కూడా వచ్చి స్టేడియంని వాడుకునేటట్టుగా మాకు ఉపయోగించేది చేయమన్నారు. దాని కమిషనర్ గారికి చెప్పాను. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు డిఈఓ ఎంఈఓ కూడా చెప్పాను. దానికి లోకల్ మహిళలు వాడుకోవటానికి ఏదైనా మెంబర్షిప్గా పెట్టి, అంటే మళ్ళీ ఎవరంటే ఆయన వచ్చి అక్కడ ఏదంటే చేయకుండా మెంబర్షిప్గా పెట్టి ఆ బయట మహిళలు మిగతాది స్కూల్ పిల్లలు ఆడుకునేందుకు చేయమని చెప్పాను. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి, ఎలక్షన్స్ ముందు నేను ప్రామిస్ చేయాల. నేను చేసింది విఆర్ఐ స్కూల్ ఒకటి ఓపెన్ చేస్తానన్నా, కానీ శాసనసభ్యుడిని ఇక్కడ ఖచ్చితంగా ఇది నా నైతిక బాధ్యత. ఖచ్చితంగా నెల్లూరులో 15 స్కూల్స్, అందుకనే 42, 43, 48లో అక్కడ పిల్లలకి ఎటువంటి మంచి స్కూల్ లేదు. చాలా ఆలోచించా. అక్కడ స్థలాలు లేవు, కట్టాలంటే ఏం చేయాలా, కానీ పేదలు నిరుపేదలు అక్కడ ఉన్నారు. 42, 43, 41, 48. అయితే ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో అన్న ఇలా చేయాలని కోరిక, ఆడ పేద పిల్లలు ఉన్నారు, స్ట్రైట్ లేదంటే వెంటనే ఆయన సార్ వర్క్ బోర్డ్ ల్యాండ్ ఉంది, మీరు కట్టిస్తానంటే ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తానన్నారు. వెంటనే 5 ఎకరాలు శాంక్షన్ చేయమన్నాను, శాంక్షన్ చేశారు. దాన్ని ఒక కంపెనీ వాళ్ళని యాక్చువల్గా సీఎం రమేష్ గారు వాళ్ళ బ్రదర్, ఆ కంపెనీ వాళ్ళని అడిగాను. వాళ్ళు దాన్ని కడతామన్నారు. ఆల్రెడీ ఇంజనీర్లు పంపించారు. ప్లాన్ ఏదైతే ఉందో ఇచ్చిన ప్లాన్కి స్ట్రక్చరల్ డిజైన్స్ చేస్తున్నారు. బహుశా నెక్స్ట్ సాటర్డేకి డిజైన్ కూడా అయిపోతుంది. అయిపోతే ఒక 15 డేస్ లోపల, ఎందుకంటే స్ట్రక్చరల్ డిజైన్ కాకుండా చేయాలి. అది అవ్వగానే అక్కడ కూడా శంకుస్థాపన చేసి ఆ స్కూల్ని కూడా విఆర్ఐ స్కూల్ కంటే ది బెస్ట్ స్కూల్గా చేయటమే నా ధ్యేయం. ఎవరైతే ఈరోజు దాతలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్పా,
నేను చేయించిన విఆర్ హై స్కూల్ కంటే మీరు చేసే స్కూల్ ఇంకా బెటర్గా ఉండాలని వాళ్ళందరూ కూడా అదే ఉద్దేశం చేస్తున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 15 స్కూల్స్ అయితే 15,000 మంది పిల్లలు చదువుకోగలరు. ఇప్పుడున్న 54 స్కూల్స్ ఉన్నాయి నా టౌన్లో. 54లో కలిసి ఉండేది 8,000, 6,000, 10,000. 54 స్కూల్స్లో ఉండేది 10,000. కానీ 10 స్కూల్స్ హై స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేయాలని ఇవి తయారైతే 15,000 మంది కేవలం ఈ 15 స్కూల్స్నే చదువుతారు. తర్వాత మిగతా స్కూల్లో వాటిని కూడా స్లోగా 1 by 1 డెవలప్ చేస్తాం. థ్యాంక్ యూ.